వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం విజ్ఞప్తి చేశారు. ఆదివారం మోపిదేవి మండలం కే కొత్తపాలెం, బొబ్బర్లంక, అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక, చెరువులంకల్లో పర్యటించి నివాసితులకు వరద పరిస్థితి వివరించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులకు సహకరించి లంకల్లో నివాసితులం సకాలంలో పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని అవగాహన కలిగించారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ పునరావాస చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిరంతర సమీక్షతో సహాయక చర్యలు సమీక్షిస్తున్నారని వెంకట్రాం తెలిపారు. మోపిదేవి తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, మోపిదేవి, అవనిగడ్డ ఎస్ఐలు సత్యనారాయణ, శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకులు టీవీ గిరి, టీడీపీ మోపిదేవి మండల అధ్యక్షులు నడుకుదిటి నరసింహారావు, మోపిదేవి, అవనిగడ్డ మండలాల జనసేన అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, గుడివాక శేషబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు చాలా గమనిస్తూ ఉన్నారు. ఆయన కూడా కలెక్టర్ గారే కాదండి, ముందు బుద్ధప్రసాద్ గారు మన ప్రీతమ నాయకుడు. ఇక్కడ ప్రజలందరూ ఏమైపోతున్నారు, నేనుంటే అప్పుడు పడవ మీద కూడా వెళ్ళాం, బాబును పంపుతున్నాం. మొత్తం అందరూ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా చూడమని ఆయన అక్కడ ఉండా కూడా మనిషి ఇక్కడే ఉన్నాడు. మనిషి అక్కడ ఉన్నాడు అని మనసు మాత్రం ఇక్కడే ఉంది. మీరందరూ కూడా కొద్దిగా అందుకు సహకరించి, ఎందుకంటే నీళ్ళు వచ్చే వరకు ఉంటాం మేము, అట్లా కాకుండా ఎందుకంటే కంపల్సరీ రాత్రికి 8 లక్షల పైన వచ్చేస్తుంది. 8, 9 వద్దా 10 వద్దా అనేది మనకు తెలియదు, కానీ 8 అయితే మినిమం 8 అయితే ఇక్కడ నీళ్ళు వచ్చేస్తుంది అని చెప్పి గతంలో మీ అందరికి కూడా తెలుసు. 8, 9 లక్షలు ఉంటాయి. సో అందుకే వాళ్ళ మధ్యాహ్నం అందరూ కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తానికి వచ్చాం మేము. డిపార్ట్మెంట్ సహకరించండి. అందరూ ఏర్పాట్లు అక్కడ బాగుంటాయి కాబట్టి బాగానే ఉంటాయి. అందరూ వస్తారు, అందరూ ఇక్కడ అందరినీ ఇంటింటికి పిలిపించండి సార్. ఈ వర్షాల వల్ల ఒక పక్కన పొలాలు మునిగిపోతే, రెండో పక్కన పైనుంచి మనకి వరద రావటం, మనది చివరి ప్రాంతం అవటం వల్ల ఇక్కడ మనందరికీ తెలుసు 3 లక్షలు 4 లక్షలు వస్తేనే ఎడ్లంక లాంటి కొన్ని ప్రాంతాలు, పులిగడ్డ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అటువంటిది వాళ్ళ దగ్గర 8 లక్షల నుంచి ఆ పైనే. ఎందుకంటే ఇక్కడ మధ్యలో విజయవాడ కానీ మధ్యలో ప్రాంతాలు ఈ వర్షాల వల్ల అవన్నీ కూడా కలిసి 8 లక్షలు అవుతుందా, 9 లక్షలు అవుతుందా, 10 లక్షలు అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు అధికారులందరూ కూడా ఉన్నారు. అందుకే ఈరోజు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం జరుగుతుంది. ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ కుక్కలగడ్డ, కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆమ్దోర్లంక, అదేవిధంగా పులిగడ్డ కానీ, ఎడ్లంక కానీ, దక్షిణ చెరువులంక కానీ వీటన్నిటి దగ్గర కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి 4 లక్షలు, 3.5 నుంచి 4 లక్షలు ఉన్నప్పటికీ ఈ సాయంత్రానికి అది 5.5 నుంచి 6 అవుతుంది. రేపు పొద్దున కల్లా 8 అవుతుంది అని చెప్పి అధికారులు చెప్తున్న విషయం. ఆ 8, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా అధికారులకి సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న తీర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, కరకట్ట కింద కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరుకుంటాం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా వచ్చి విన్నవించడం జరుగుతుంది. ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళమని చెప్పి, పశువులు అవన్నీ కూడా ఎక్కడన్నా రోడ్ల పక్కన కట్టేస్తామో మేము వెళ్ళే విధంగా వారందరినీ కూడా ఈరోజు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. స్పెషల్ అధికారులను ఇక్కడ ఆర్డీఓ గారు కానీ, అదేవిధంగా దోమ పీడీ గారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్ఛార్జ్లుగా ఇక్కడ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు ప్రతి 2-3 గంటలకి ఫోన్ చేసి ఏం జరుగుతుంది అనేది అధికారులతో మాట్లాడటం. అదేవిధంగా బుద్ధప్రసాద్ గారు ఈరోజు అమెరికాలో ఉన్నప్పటికీ వారు ప్రతి నిమిషం అటు అధికారులతో మాట్లాడటం, ఇటు మమ్మల్ని మాట్లాడటం, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా ఏం చేస్తున్నారు అని చెప్పి వారు తెలుసుకొని డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా వారు అధికారులతో మాట్లాడాక ఒక కమిటీలని, ఎందుకంటే ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా వర్షాలు పడి ఇక్కడ పొలాలు మునిగిపోయి అటు డ్రైన్ల సమస్య ఒక పక్కన ఉంటే, అదేవిధంగా ఈ వరదతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అధికారుల షార్టేజ్ ఉంది కాబట్టి ఇటు పార్టీ సపోర్ట్ కూడా, కార్యకర్తల సపోర్ట్ కూడా, అందరి యొక్క సపోర్ట్ కావాలి అని చెప్పి ఈరోజు అధికారులు కూడా ఈరోజు అడగటం జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది ముందుకు వచ్చి మేము ఇక్కడ వాలంటీర్గా మేము చేస్తామని చెప్పి ఈరోజు వారు చెప్పడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కమిటీలు వేసి ఏ గ్రామానికి వరద ప్రాంతాలు, ఏదైతే వరద ముప్పుతో ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా కమిటీలు వేయటం జరుగుతుంది. వారు కొంచెం ఈ ఎవరికి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వారు అధికారులతో మాట్లాడి అక్కడ వారికి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వారు అక్కడ ఉండి ఆ సమస్యలన్నింటినీ తీర్చేందుకు ఈ కమిటీ వారు కూడా ముందుంటారు, అవన్నీ తీరుస్తారు. అదేవిధంగా ఈ కమిటీ వారు ఇక్కడ ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు చేర్చే దాంట్లో కీలక పాత్ర పోషిస్తారు. వారందరికీ కూడా
ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ సహకరించాలని చెప్పి వారందరినీ కూడా కోరుకుంటాం జరుగుతుంది. ఈ కమిటీ వారే కాకుండా ప్రతి ఒక్క జన సైనికులు అవనివ్వండి, తెలుగుదేశం కార్యకర్తలు అవనివ్వండి, బీజేపీ కార్యకర్తలు నాయకులు అవ్వండి, పార్టీకి అతీతంగా ఇతర పార్టీల వారు కూడా వచ్చి మేము హెల్ప్ చేస్తాం, మేము వాలంటీర్ చేస్తామంటే మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. వాస్తవానికి రేపు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి అనేక అంటే మొక్కలు నాటే కార్యక్రమాలు, అదేవిధంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర ఈ క్లీన్ చేసే దాంట్లో పెట్టాం. కానీ ఈరోజు మన ప్రాంతం ఇబ్బందుల్లో ఉంది. ఈరోజు ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన వాళ్ళ పొలాలు మునిగిపోయి, అదేవిధంగా ఈ వరద ముప్పు ప్రాంతాలు ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. కనుక నేను జన సైనికులందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ముందు వీరికి అండగా మనం వాలంటీర్గా చేసి మనం వీళ్ళందరినీ కూడా బయటపడేయాల్సిన బాధ్యత ఈరోజు జన సైనికులుగా అందరి మీద ఉంది. కనుక వారు కూడా ముందుకు వచ్చి దీన్ని ముఖ్యంగా తీసుకోవాల్సిందిగా వారిని కూడా కోరటం జరుగుతుంది. అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, మేము వస్తాం, మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి, మేము వెంటనే వస్తామని చెప్పి ఈరోజు వారందరూ కూడా చేయటం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కొంచెం స్వచ్ఛందంగా మనం ముందుకెళ్ళి ఈరోజు అధికారులకి మనం అండగా నిలబడి ప్రజలకు ఏ సమస్య ఉన్నా దాన్ని తీర్చే దాంట్లో మనం ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మనం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా అధికారులకి ఏది అవసరం ఉన్నా కూడా మేము మేము ఫాలోఅప్ చేస్తాం. బుద్ధప్రసాద్ గారు అక్కడి నుంచి మమ్మల్ని డైరెక్షన్ ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. కనుక తప్పకుండా ఏదున్నా కూడా ప్రజలు ఏ సమస్య ఉన్నప్పటికీ మేము ఇచ్చిన ఫోన్ నంబర్లకి అక్కడ ఏదైతే మనం కమిటీ ఏర్పాటు చేస్తామో వాళ్ళకి ఫోన్ చేసి వారికి కానీ నాకు కానీ ఎవరికైనా అధికారులు చేసి మనం ఈ ముందున్న సమస్యల్ని బయటపడేయాలి. ఈ వరద తగ్గేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం జరుగుతుంది.